అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. మనకి ఏఐ ఏజెంట్ స్పేస్ లో మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ ని క్రియేట్ చేసేందుకు క్రూ ఏఐ ఇస్ ఎ సింపుల్ యట్ వెరీ పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్. అండ్ మన ఏఐ ఏజెంట్స్ కోర్స్ బై వంశీ భవానీలో ఒక మాడ్యూల్లో క్రూ ఏఐ కూడా డిస్కస్ చేశాము. ఆ మాడ్యూల్లోని ఒక మల్టీ ఏఐ ఏజెంట్ సిస్టమ్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తాము క్రూ ఏఐ వాడి అనే డిస్కషన్ చేసిన ఆ కంప్లీట్ వీడియోని మీకోసం ఫ్రీగా అప్లోడ్ చేస్తున్నాను. ఫ్రీ వీడియో అయినప్పటికీ ఈ వీడియోలో కంప్లీట్ ఏజెంట్ క్రియేషన్ ప్రాసెస్ ని చూపిస్తాను. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఇంకా మిగతా ఫ్రేమ్వర్క్స్ లైక్ లాంగ్ చైన్, లాంగ్ గ్రాఫ్, లాంబ్డా ఇండెక్స్ వీటిని కూడా నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఏపీఐస్ అంటే ఏంటో తెలుసుకుందాం అనుకుంటున్నారు అనుకుంటే ప్లీజ్ చెక్అవుట్ వంశీ భవానీస్ ఏఐ ఏజెంట్ కోర్స్ ప్రైస్ 15,000. కానీ నెక్స్ట్ 500 మందికి కూడా ఈ కోర్స్ ని 2.5K రూపీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే డూ చెక్ ఇట్ అవుట్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియోలో మనం ఒక మల్టీ ఏజెంట్ సిస్టమ్ ని యూజింగ్ క్రూ ఏఐ క్రియేట్ చేద్దాం. అండ్ ఈ మల్టీ ఏజెంట్ సిస్టమ్ ని నేను కరెంట్ అఫైర్స్ ఏజెంటిక్ సిస్టమ్ అనే పేరుతో పిలుస్తాను, రైట్? సో ద నేమ్ సెట్స్ ఆల్. కరెంట్ అఫైర్స్ ఏజెంటిక్ సిస్టమ్ గోల్ ఏంటి? సో దీంట్లో విల్ హ్యావ్ బేసిక్లీ 2 ఏజెంట్స్, ఏజెంట్ 1 అండ్ ఏజెంట్ 2, రైట్? ఏజెంట్ 1 ఏం చేస్తుంది అంటే వెబ్ సెర్చ్ చేసి వెబ్ సెర్చ్ ద్వారా రీసెంట్ న్యూస్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ తెస్తుంది. ఓకే. ఏజెంట్ 2 ఏమో ఆ రీసెంట్ న్యూస్ ఏదైతే ఏజెంట్ 1 తీసుకొచ్చిందో దాన్ని సమ్మరైజ్ చేసి దాని నుంచి మెయిన్ కీ పాయింట్స్ ఆర్ నోట్స్ క్రియేట్ చేస్తుంది. మేక్ సెన్స్? సో ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు రోజు కరెంట్ అఫైర్స్ కూడా నోట్ చేసుకుంటూ ఉంటారు, న్యూస్ పేపర్స్ చదివి, వీడియోస్ చూసి. సో వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా దిస్ ఏజెంట్ విల్ వర్క్ అనమాట. ఏజెంట్ 1 ఏమో వెబ్ సెర్చ్ చేసి రీసెంట్ న్యూస్ తెస్తుంది, ఏజెంట్ 2 ఏమో దాన్ని సమ్మరైజ్ చేసి నోట్స్ లాగా మనకి ప్రొవైడ్ చేస్తుంది. మేక్ సెన్స్? సో ఆల్రెడీ కోడ్ రాసుంచాను, రైట్? వీ హ్యావ్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ లెఫ్ట్, ఐ ఎక్స్ప్లెయిన్ దాట్. బట్ యా, ద హై లెవెల్ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో ఇందాకలాగే అన్నిటినీ ఇంపోర్ట్ చేసుకున్నాము, ఏజెంట్, టాస్క్, క్రూ, ఎల్ఎల్ఎం. సో ఏజెంట్ 1 ఈస్ రీసెర్చర్, దాని రోల్ ఈస్ కరెంట్ అఫైర్స్ రీసెర్చర్. గోల్ ఏంటి? ఫెచ్ టాప్ 5 గ్లోబల్, అదే కరెంట్ గ్లోబల్ న్యూస్ టాపిక్స్. బ్యాక్ స్టోరీ ఏంటంటే అన్ ఎక్స్పర్ట్ న్యూస్ రీసెర్చర్ విత్ యాక్సెస్ టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో దీనికి మనం టూల్స్ని ప్రొవైడ్ చేయాలి. ఎందుకని టూల్స్ ఎంటీ ఉందో చెప్తాను. బట్ అగైన్ LLM ఈజ్ సేమ్ యాజ్ వాట్ వీ హ్యావ్ గివెన్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్స్. ఏజెంట్ 2 ఏమో సమ్మరైజర్, రోల్ ఏమో నోట్ మేకర్. గోల్ ఈస్ కన్వర్ట్ రీసెర్చ్ ఇంటూ క్లియర్ షార్ట్ బుల్లెట్ పాయింట్స్. బ్యాక్ స్టోరీ ఈజ్ an expert in simplifying complex topics for fast reading. Again, same LLM. So దీంట్లో we have 2 tasks. Task 1 is basically search for the top 5 global news stories using the web, and this will be corresponding to agent called as researcher, which is our agent 1. Similarly, task 2 ఏమో agent 2 కోసం, which is summarizer agent. దీని డిస్క్రిప్షన్ అంటే టేక్ ద న్యూస్ ఆర్టికల్స్ ఫ్రమ్ ప్రీవియస్ టాస్క్ అండ్ రైట్ క్లియర్ 1-line summaries ఫర్ ఈచ్. అండ్ క్రూ ఈజ్ ఆల్సో సింపుల్. ఏజెంట్స్లో ఏమో వీఆర్ సేయింగ్ రీసెర్చర్ అండ్ సమ్మరైజర్. టాస్క్లో ఏమో టాస్క్ 1, టాస్క్ 2. ప్రాసెస్ ఏంటన్నా అంటే, సో ఈ ఏజెంట్స్ అనేవి ఏ విధంగా వర్క్ చేయాలి? దే హ్యావ్ టు వర్క్ వన్ ఆఫ్టర్ ది అదర్. కాబట్టి దానికి సీక్వెన్షియల్ అనే పేరు ఇస్తాం. అండ్ దెన్ ఫైనలీ కిక్ ఆఫ్. ఇక్కడంతా బాగానే ఉంది. ఆల్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్. బట్ వాట్స్ ఇంట్రెస్టింగ్ ఈజ్ ఇక్కడ ఏజెంట్ 1కి మనకి టూల్స్ కావాలి, రైట్? సో మీరు చూసుకుంటే ఫర్ క్రూ ఏ స్పెసిఫిక్లీ వాళ్ళు కొన్ని అలౌడ్ టూల్స్ని డిఫైన్ చేశారు. అంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ కస్టమ్ టూల్స్, బట్ వాళ్ళు డైరెక్ట్గా సపోర్ట్ చేసే టూల్స్ కొన్ని ఉన్నాయి. టు చెక్ దాట్ సింప్లీ డాక్యుమెంటేషన్లో ఈ టూల్స్ సెక్షన్ని ఓపెన్ చేయండి. దీన్ని వాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పిప్ ఇన్స్టాల్ క్రూ ఏఐ టూల్స్ చేయాలంట. లెట్ మీ కాపీ దిస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎగ్జిక్యూట్ చేసేద్దాం. లెట్ us probably ఓకే, సో ఇట్స్ ఇన్స్టాలింగ్. ఐ థింక్ మీరు ఎక్స్క్లమేషన్ పెట్టినా పెట్టకపోయినా ఫస్ట్ పనిచేస్తుంది. వెన్ కొలాబ్ వాజ్ ఇనిషియలీ లాంచ్డ్ ఎక్స్క్లమేషన్ అని చెప్పి పిప్ పెట్టకపోతే పిప్ పనిచేసేది కాదు. బట్ నౌ ఇట్స్ వర్కింగ్ ఎనీవేస్ ఫైన్. సో కమింగ్ బ్యాక్, దీస్ ఆర్ ఆల్ ది వేరియస్ అవైలబుల్ క్రూ ఏఐ టూల్స్ అనమాట.
Apify Actors tool, browser-based load tool, Code Docs search tool, Code Interpreter tool, Composio tool, CSV search tool, different tools అనమాట. ఓకే, సో మనకి ఈ కేసులో కావాల్సింది వెబ్ సెర్చ్ టూల్. సో వెబ్ సెర్చ్ టూల్లో వాళ్ళ దగ్గర ఉన్నది ఫైర్ క్రాల్ సెర్చ్ టూల్ అనమాట. అ టూల్ టు సెర్చ్ వెబ్ పేజెస్ యూజింగ్ ఫైర్ క్రాల్ అండ్ రిటర్న్ ద రిజల్ట్స్ అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. నౌ ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ యువర్ ఓన్ కస్టమ్ టూల్స్, దానికోసం కూడా కింద క్రియేటింగ్ యువర్ ఓన్ టూల్స్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. బట్ వీల్ గో హెడ్ విత్ ద సపోర్టెడ్ వన్. సో దిస్ ఈజ్ ఫైర్ క్రాల్ సెర్చ్ టూల్ కదా. లెట్స్ ప్రాబ్లీ గో హెడ్ అండ్ క్రియేట్ ఏపీఐ కీ ఫర్ దిస్, సిమిలర్ టు హౌ వి డిడ్ ఫర్ టాబ్లీ అనమాట. సో దీన్ని ఓపెన్ చేయండి. ఫైర్ క్రాల్ అని చెప్పి వచ్చింది కదా, ఓపెన్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజింగ్ చూద్దాం, బికాస్ ఐ వాంట్ టు మేక్ షూర్ దాట్ ఫ్రీ ఉంటేనే మీకు మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఐఎమ్ సజెస్టింగ్ దట్, సో దాట్ మీరు ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. సో యా, దీంట్లో వీ హ్యావ్ 500 క్రెడిట్స్ ఫ్రీ ప్లాన్. సో మీరు అరౌండ్ 500 పేజెస్ని స్క్రేప్ చేయొచ్చు, విచ్ షుడ్ బి సఫిషియంట్ ఫర్ అవర్ స్మాల్ ప్రాజెక్ట్. ఓకే, సో జస్ట్ క్లిక్ ఆన్ గెట్ స్టార్టెడ్. అండ్ ఇక్కడ మీరు గూగుల్తో సైన్ అయిపోవచ్చు. క్లిక్ ఆన్ యువర్ జీమెయిల్ అకౌంట్, క్లిక్ ఆన్ కంటిన్యూ. అండ్ యా, మనకి బేసిక్లీ మీరు చూసుకుంటే, లెట్ మీ క్లోజ్ దిస్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాను. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ అదర్ నెక్స్ట్? అది రాయమంటున్నాడు. ఎక్కడి నుంచి విన్నాం? మనం విన్నది క్రూ ఏఐ నుంచి. ఆ తర్వాత ఇంకేంటి క్వశ్చన్? వాట్ ఈస్ యూర్ కంపెనీ యూఆర్ఎల్? ఆప్షనల్, ఇవ్వను. వాట్ ఐ యూజింగ్ ఫర్? ఐ యామ్ యూజింగ్ ఫర్ న్యూస్, స్క్రేపింగ్ న్యూస్ డాక్స్, ఆల్ ఆఫ్ దాట్. హౌ కుడ్ వీ సాల్వ్ ఎనీథింగ్? ప్రస్తుతానికి ఏం అక్కర్లేదబ్బా. సో టర్మ్స్ అండ్ సర్వీసెస్ చదివేయండి అండ్ దెన్ యాక్సెప్టెడ్. సో ఈ విధంగా మనకి అకౌంట్ క్రియేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వీ హ్యావ్ ది ఏపీఐకి రెడీ. ఓకే, సో జస్ట్ కాపీ చేయండి దీన్ని, గో బ్యాక్ టు యువర్ కొలాబ్ యాక్చువల్లీ. అండ్ ఎలాగైతే రీస్టార్ట్ చేయమంటున్నాడు చేసేద్దాం. అండ్ ఎలాగైతే మనం బేసిక్లీ మన ట్యాబ్లీని పెట్టామో సీక్రెట్స్లో, ఆ విధంగా క్రియేట్ న్యూ సీక్రెట్. దీని పేరేమిద్దాం? ప్రాబ్లీ ఫైర్ క్రాల్ ఏపీఐ కీ అని చెప్పిద్దాం పేరు. అండ్ దీంట్లో పేస్ట్ చేద్దాం. అండ్ లెట్స్ హైడ్ ద కీ అండ్ దీన్ని ఎనేబుల్ చేద్దాం. దాట్ షుడ్ బి ఇట్, రైట్? దీన్ని ఏ విధంగా వాడాలి అనేది చూద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ ఇంపోర్ట్ దిస్ కీ. జస్ట్ కాపీ దిస్, పేస్ట్ దిస్. మన సీక్రెట్ కీ పేరు ఇది. సో కాపీ చేయండి, దీన్ని పేస్ట్ చేయండి, దీన్ని ఒక ఏపీఐకి సర్చ్ ఏపీఐ కీ అనే పేరుతో సేవ్ చేసేద్దాం. లెట్ మీ రన్ దిస్. అండ్ యా, రన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఈజ్, సో ఇక్కడ మనకి ఏపీఐ కీ అయితే వచ్చేసింది యూజింగ్ ద యునో ఏపీఐ కీ ప్రొవైడెడ్ ఆఫ్టర్ క్రియేటింగ్ అకౌంట్. నౌ దీన్ని ఏ విధంగా వాడాలి? దట్ ఈస్ నాట్ వీ వాంట్ టు అండర్స్టాండ్, రైట్? సో దాన్ని ఏ విధంగా వాడాలని చూడడానికి వీ హ్యావ్ టు గో టు ద డాక్యుమెంటేషన్. క్లిక్ ఆన్ దిస్ ఫైర్క్రాల్ అగైన్, క్లిక్ ఆన్ డాక్స్. ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంటుంది. అండ్ మనకు కావాల్సిన సర్చ్ కాబట్టి గో టు సర్చ్. లెట్స్ సీ హౌ టు ఇనిషియలైజ్ దిస్, రైట్? సో ఫర్ దిస్ పిప్ ఇన్స్టాల్ ఫైర్క్రాల్ చేయాలి. బట్ గివెన్ దట్ ఇట్ ఈస్ సపోర్టెడ్, డైరెక్ట్గా ఇట్ విల్ వర్క్ ఫ్రమ్ ది యునో టూల్స్ ప్రొవైడెడ్. సో మీరు సింప్లీ జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్ హియర్. ఏం చేయాలి? ఈ విధంగా ఫ్రమ్ ఫైర్ క్రాల్స్ టూల్ ఇంపోర్ట్ సో అండ్ సో. సో ఈ విధంగా ఇచ్చారు కదా, జస్ట్ కాపీ దిస్. అండ్ ఇక్కడ యూ కెన్ మినిమైజ్ దిస్ నౌ, ఎంటర్, పేస్ట్ దిస్. సో ఈసారి మనకు కావాల్సినవన్నీ కాదు, మనకు కావాల్సింది ఏంటి? కేవలం ఫైర్ క్రాల్ సెర్చ్. దానికి పేరేమి ఇచ్చాడు దీంట్లో? ఫైర్ క్రాల్ సెర్చ్ టూల్. సో కాపీ దిస్, బికాస్ అవే పేర్లతో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చారు కాబట్టి విల్ యూస్ దాట్. So for this, we want to just import Firecrawl search tool, right? Once we have that, next ఏం చేయాలి? Again, you can refer to documentation. So ఆ specific tool is equal to so and so అని చెప్పి initialize చేయాలి. And how do you do that? Just let's say search underscore tool is equal to అని చెప్పి
ఈ ఫైర్ టూల్ని ఇనిషియలైజ్ చేద్దాం. అండ్ హౌ ఈస్ ద ఇనిషియలైజింగ్ ప్యాటర్న్ లుక్స్ లైక్? లెట్స్ చెక్. ఈ డాక్యుమెంటేషన్లో వీ షుడ్ బి ఏబుల్ టు గెట్ దాట్. యా. సో జస్ట్ ఏపీఐ కీ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి పాస్ చేస్తే అయిపోతుంది. సో సింప్లీ జస్ట్ ఓపెన్ దిస్. లెట్స్ సీ ఇఫ్ దర్ ఇస్ అ కీ. ఏపీఐ కీ ఉందా? ఏపీఐ కీ ఉంది. అండ్ దట్ ఈస్ ఈక్వల్ టు సర్చ్ ఏపీఐ కీ. సో ఇది మన సర్చ్ టూల్ నౌ. ఈ విధంగా మనం సర్చ్ టూల్ని క్రియేట్ చేస్తాం. జస్ట్ కాపీ దిస్ నేమ్ నౌ అండ్ దీన్ని తీసుకెళ్ళి లిస్ట్లో పెట్టేయండి. ఒకవేళ మీరు మల్టిపుల్ టూల్స్ వాడితే జస్ట్ కామా అని చెప్పి టూల్స్ అనేటి ఒక ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు, రైట్? సో వన్ మోర్ థింగ్ ఇస్ లైక్ మీకు చెప్తే ఇనీషియల్గా మీకు గుర్తుందా డాక్యుమెంటేషన్ గురించి? ఇది కాదు మన క్రూఏఐలో ఇనిషియల్లీ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసినప్పుడు వెన్ ఐ వెంట్ టు క్రూస్, మీరు చూస్తే దే వర్ ఆల్ యూజింగ్ YAML ఫైల్స్. సో బేసిక్లీ దిస్ ఇస్ ద న్యూ డాక్యుమెంటేషన్ స్టైల్. సో సెపరేట్ ఫైల్స్లో క్రియేట్ చేసి ఇస్తున్నారు. బట్ మీకు చెప్పాను గుర్తుందా ఇనిషియల్గా దే ఆల్సో యూస్ టు యూస్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అని చెప్పి. దానికి ప్రూఫ్ ఏంటంటే ఇఫ్ యూ గో టు ద టూల్స్ విచ్ వీ హ్యాడ్ జస్ట్ డన్, ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో కూడా వాళ్ళు కూడా మనలాగా యూనో ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ ఫార్మాటే వాడారు. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఈజీ. ఐ మీన్ దిస్ ఇస్ ద ఈజీ వన్. YAML ఫైల్స్ మీరు మరీ పెద్ద పెద్ద ప్రాజెక్టులు, ఒకే ప్రాజెక్టులో 20-30 ఏజెంట్లు ఉంటే చూడ్డానికి క్లీన్గా ఉండదు కాబట్టి సెపరేట్ ఫైల్స్ పెట్టచ్చు. బట్ ఫర్ ఏజెంట్స్ లైక్ అర్స్, కీపింగ్ ఇట్ ఆల్ ఇన్ సింగిల్ ఫైల్ ఈజ్ యూజువల్లీ రికమెండెడ్. ఓకే, సో ఐల్ కమ్ బ్యాక్ హియర్. సో మనకి అగైన్ జస్ట్ రీఇటరేటింగ్, ఫస్ట్ ఏజెంట్ ఈజ్ రీసెర్చర్, రోల్ ఈజ్ సో అండ్ సో, గోల్ ఉంది, బ్యాక్ స్టోరీ ఉంది, టూల్స్ ఇచ్చేసాం, LLM ఉంది, సమ్మరైజర్, నోట్ మేకర్, ఆల్ ద ఇన్ఫర్మేషన్. టాస్క్ ఏమో ఫస్ట్ ఏమో సర్చ్ చేస్తుంది, సెకండ్ ఏమో నోట్స్ తీసుకుంటుంది. అండ్ క్రూ క్రియేట్ చేస్తాం. అండ్ ఫైనల్లీ క్రూ డాట్ కిక్ ఆఫ్. ఇన్ఫ్యాక్ట్ వీ కెన్ కాల్ దిస్ యాజ్ కరెంట్ అఫైర్స్ అఫైర్స్ క్రూ అని చెప్పి పెట్టచ్చు. కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్. లెట్ సి ఎర్రర్స్ ఏమైనా వస్తాయా, రావా, రన్ అవుతుందా? లెట్ మీ రన్. ప్రస్తుతానికి అయితే రన్ అవుతుంది. లెట్ సి ఇఫ్ ఇట్ విల్ గివ్ ద రిజల్ట్, రెస్పాన్స్ వస్తుందా లేకపోతే ఎర్రర్ వస్తుందా చూద్దాం. యూ ఆర్ మిస్సింగ్ ఫైర్క్రాల్ పై, వుడ్ యూ లైక్ టు ఇన్స్టాల్ ఇట్? ఓకే, ఇది మిస్సింగ్ అంట ఈ ప్యాకేజ్. సో వై అని పెడితే అదే ఇన్స్టాల్ చేసుకుంటుంది. నో మాడ్యూల్ నేమ్డ్ ఫైర్ క్రాల్ అంటున్నాడు. లెట్స్ ప్రాబ్లీ ఇన్స్టాల్ ఇట్. ఐ థింక్ వాళ్ళు ఇందాక ఇచ్చారు, మనమే దాన్ని ఇగ్నోర్ చేసాం, థింకింగ్ దాట్ దిస్ విల్ బి సపోర్టెడ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫ్రమ్ మన క్రూ ఏఐ టూల్స్. బట్ ఇట్ డింట్ హ్యాపెన్ దట్ వే. సో ప్రాబ్లీ లెట్స్ పిప్ ఇన్స్టాల్ దిస్ వన్ ఆల్సో. సో పిప్ ఇన్స్టాల్ ఎప్పట్లాగా ఇది పెట్టేద్దాం. లెట్స్ రన్ దిస్ అగైన్. ఎక్స్క్లమేషన్ పెట్టాలా వద్దానా అంటే పెట్టక్కర్లేదు, ఎవరు పెట్టాల్సి వచ్చేది. నేను ఇంకా అదే ఫార్మాట్ వాడుతున్నాను, అలవాటు అయిపోయింది. ఓకే, దీన్ని రన్ చేయండి మళ్ళీ. అండ్ నౌ రన్ దిస్. లెట్స్ సీ ఇఫ్ వీ గెట్ ఇన్ టు ఎర్రర్ నౌ. ఏపీఐ కీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటున్నాడు. వై ఈస్ దట్ సో? మనం ఇచ్చాం కదా ఫైర్ గోల్ ఏపీఐ కీ అని చెప్పి, సర్చ్ ఏపీఐ కీ ఇచ్చాం కదా. దీంతో ఇష్యూ ఏంటి? ఈ విధంగా పని చేయదా? ఇచ్చాం కదా. ఏపీఐ కీ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓ, ఇట్స్ టాకింగ్ అబౌట్ గూగుల్. ఓకే, ఐ థింక్ వీ హ్యాడ్ రీస్టార్టెడ్ ద సెషన్. సో మన LLM ఏపీఐ కీ గురించి మాట్లాడుతుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే సింపుల్గా పైకి వెళ్ళి ఆ సెల్ని మళ్ళీ రన్ చేస్తాము అంతే. ఓకే, రన్ చేసేసాము. దాని పేరేంటి? ఏపీఐ కీయేనా? ఏపీఐ కీయే. సో నౌ యూ కెన్ కమ్ బ్యాక్ అండ్ ట్రై రన్నింగ్ దిస్ అగైన్. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఈసారి ఏంటి? సో ఈసారి ఇట్స్ సేయింగ్ ఓకే, ద సేమ్ ఇష్యూ దట్ వీ హ్యాడ్ ఫేస్డ్ ఎర్లియర్. టాస్క్లో ఎక్స్పెక్టెడ్ ఏదైతే ఏంటది అవుట్పుట్ ఉందో దాన్ని ఇచ్చేద్దాం. సో ఫర్ టాస్క్ 1, the expected output is basically that news, top 5 global news stories and its details. For task 2, what is this? Why is it showing here? Okay, in that, fine. For task 2, the expected output is basically summarized and
consumable notes. Let me now run this and see if it works now. There is some warnings that are popping up. The dict method is deprecated. Use dump. Okay, these are all warnings. But yeah, we got it. సో మనకి ఇవాల్టి గ్లోబల్ న్యూస్ ప్రకారం దీస్ ఆర్ ది టాప్ కరెంట్ అఫేర్ న్యూస్ అనమాట. అండ్ ఇట్స్ నోట్స్: ఉక్రెయిన్ వార్, సో అండ్ సో; ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్, టెన్షన్ సర్జ్ విత్ ఎయిర్ బేస్ అటాక్స్ అండ్ మ్యూచువల్ బ్లేమ్ ఫాలోయింగ్ కశ్మీర్ అటాక్స్; మెక్సికో sues గూగుల్; యుఎస్ అండ్ యూరోపియన్ allies ప్రపోజ్ ఉక్రెయిన్ ట్రూస్ అంట, అంటే ఏంటో తెలియదు నాకు కూడా; ఎల్టన్ జాన్ అండ్ డువాలిపా సీక్ ప్రొటెక్షన్. అదనమాట. సో దీస్ ఆర్ ది టాప్ న్యూస్. దీస్ ఆర్ వార్నింగ్స్, ఎర్రర్స్ కాదు. సో యూ కెన్ ఇగ్నోర్ దెమ్. ఓకే, అగైన్ దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఫైర్, సో యూ కెన్ ఇగ్నోర్ దెమ్. ఓకే, అదనమాట. సో ఈ విధంగా వీ క్రియేటెడ్ మల్టీ ఏజెంట్ ఫర్ కరెంట్ అఫేర్స్. అంటే సీ గైస్, ఇట్స్ ఆల్ అబౌట్ ఐడియా అండ్ ద ఏమంటారు దాన్ని, థాట్ అబౌట్ హౌ యూ కెన్ క్రియేట్ ఏజెంట్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు సేమ్ ఇదే కోడ్ని వాడి ఒక ప్రొడక్షన్ లెవెల్ ఏజెంట్ క్రియేట్ చేసి దీన్ని మీరు సెల్ చేయొచ్చు గైస్. ట్రస్ట్ మీ, ఐఎమ్ నాట్ జోకింగ్. ఐఏఎస్, ఐపీఎస్, అదే మన యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇటువంటి టూల్స్ ఉంటే చాలా ఆనందపడతారు, రైట్? బికాస్ దే హ్యావ్ లిమిటెడ్ టైం. వీడియోలు చూసి పేపర్లు చదివితే కంటే ఇక్కడ వి జస్ట్ హ్యావ్ 5. ఆ విధంగా డైలీ ఒక 50 టాపిక్స్కి మీరు కరెంట్ అఫేర్ న్యూస్ ఇస్తే పీపుల్ వుడ్ లవ్ టు పే ఫర్ ఇట్, రైట్? అండ్ బేసిక్లీ యూ కెన్ జస్ట్ క్రియేట్ అ ప్రైసింగ్ మోడల్ సో దట్ మీకు కొంత మార్జిన్ మిగులుతుంది. అండ్ ఈ జెమినీ ఏపీఐ కాస్ట్ అండ్ ఇన్ దిస్ కేస్ టూల్ ఉంది కదా, ఈ ఫైర్, ఆ టూల్ కాస్ట్, ఈ ఏపీఐ కాస్ట్, అదే ఎల్ఎల్ఎం కాస్ట్ బ్యాలెన్స్ అయ్యి మీకు కొంచెం మార్జిన్ మిగిలేలాగా ఇఫ్ యూర్ ఏబుల్ టు సెల్ ఇట్ అండ్ ప్రాపర్లీ మార్కెట్ ఇట్, దీస్ ఆర్ ఆల్ గుడ్ గుడ్ ఐడియాస్ గైస్, రైట్? సో ట్రై చేయండి. అట్లీస్ట్ వద్దన్న స్టార్ట్అప్స్ ఇవన్నీ వద్దు మాకు అనుకున్నా ఇటువంటివి సొంతంగా ఇంప్లిమెంట్ చేయండి, రెజ్యూమ్స్లో యాడ్ చేసుకోండి అండ్ లింక్డ్ఇన్లో చూపించండి. సి, మీకు సో అండ్ సో స్కిల్ ఉందని చెప్పి మీరు చెప్తే కనుక, చెప్తే కానీ పబ్లిక్కి తెలీదు. మీ డోర్ ఎవరైనా నాక్ చేస్తే మీరు ఓపెన్ చేస్తారు. డోర్ నాక్ చేయకుండా ఎవరు బయట ఎవరు ఉన్నారని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి డోర్ ఓపెన్ చేయరు. అదేవిధంగా కంపెనీస్ మీకు రిజెక్ట్ అవ్వాలి, మీకు జాబ్స్ ఇవ్వాలి అంటే మీరు అక్కడ ఉన్నారని చెప్పి తెలియాలి. సో యూ హ్యావ్ టు షోకేస్ యువర్ స్కిల్ ఇన్ ద పబ్లిక్. సో ఐ వుడ్ సజెస్ట్ దాట్ ఒక ప్లాన్ క్రియేట్ చేసుకోండి. ఐదర్ డైలీ ఆర్ ప్రాబ్లీ వీక్లీ థ్రైస్ ఆర్ వీక్లీ వన్స్ ఒక టైం టేబుల్ ఫిక్స్ అయ్యి ఈ ఏఐ ఏజెంట్స్ కోర్స్లో మీరు నేర్చుకుంటున్న దాని గురించి పోస్ట్ చేస్తూ ఉండండి. గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.